హలో, ఈరోజు ల్యాబర్ రూమ్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ 5 క్లీన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది 5 క్లీన్స్లో మొదటిది క్లీన్ హ్యాండ్స్ గ్లౌస్ వేసుకున్నాక మళ్ళీ అదే గ్లౌతో ఫోన్ మాట్లాడడం, వేరే వస్తువులు ముట్టుకోవడం చేయకూడదు. దాని తర్వాత క్లీన్ డెలివరీ సర్ఫేస్. మూడవది క్లీన్ బ్లేడ్ ఆర్ క్లీన్ కట్. నాలుగవది క్లీన్ క్లాంప్ ఆర్ టై. ఐదవది నథింగ్ టు బి అప్లైడ్ ఓవర్ అంబిలికల్ కార్డ్. దీస్ ఆర్ 5 క్లీన్స్. నెక్స్ట్ థింగ్ ఈజ్ వార్మ్ చైన్ చాలా ఇంపార్టెంట్. వార్మ్ చైన్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వార్మ్ డెలివరీ రూమ్ టెంపరేచర్ అనేది 26 to 28 degrees సెంటీగ్రేడ్ మధ్యలో ఉండాలి. దాని తర్వాత బేబీ డెలివరీ అయ్యాక ఇమ్మీడియట్ డ్రయింగ్ అయ్యాక మూడవది స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ విత్ మదర్, బ్రెస్ట్ ఫీడింగ్, క్లాత్స్ ఏమైనా ఉంటే క్లాత్స్ వేస్తాం. ఇవి ఫస్ట్ 5 అనమాట. బేబీ నార్మల్గా ఉంటే. బేబీ అబ్నార్మల్గా ఉంటే వార్మ్ రిసెక్సిటేషన్ చేస్తాం. దెన్ కమ్స్ ద ట్రాన్స్పోర్ట్. వార్మ్ ట్రాన్స్పోర్ట్ చేయాలి. బేబీ మదర్ని ఒకే చోట ఉంచాలి, దాన్ని రూమింగ్ ఇన్ అంటారు. దాని తర్వాత బాతింగ్ పోస్ట్ పోన్ చేయాలి. లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నర్సెస్ని, హెల్త్ కేర్ వర్కర్స్ని, పేషెంట్ అటెండెంట్స్ని వార్మ్ చైన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి కౌన్సిలింగ్ ఇవ్వాలి, తెలియజేయాలి. అది అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్టెప్. దాని తర్వాత రిఫ్లెక్సెస్ ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి తెలుసుకుందాం. బ్రెస్ట్ ఫీడింగ్ రిఫ్లెక్సెస్, మదర్లో రిఫ్లెక్సెస్ ఏంటంటే ప్రొలాక్టిన్ రిఫ్లెక్స్, ఆక్సిటోసిన్ రిఫ్లెక్స్. ప్రొలాక్టిన్ రిఫ్లెక్స్ అంటే బేబీ మిల్క్ సక్ చేయడం వల్ల పిట్యూటరీ గ్లాండ్ నుంచి ప్రొలాక్టిన్ రిలీజ్ అయ్యి మిల్క్ సెక్రెషన్ అవుతుంది. ఫస్ట్ 1 అవర్లో బేబీ చాలా అగ్రెసివ్గా ఫీడ్ చేస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 1 అవర్లో ఫీడింగ్ ఇనిషియేట్ చేయడం. ఎంత ఎక్కువ సక్ చేస్తే అంత ఎక్కువ మిల్క్ వస్తుంది అనమాట. ట్విన్స్కి అయితే డబుల్ మిల్క్ కూడా వస్తుంది. ఆక్సిటోసిన్ రిఫ్లెక్స్ అంటే బేబీ సక్ చేయడం వల్ల మిల్క్ బయటికి ఇజెక్ట్ అవుతుంది, బయటికి రావడానికి కోసం ఆక్సిటోసిన్ రిఫ్లెక్స్. బేబీ సైడ్ నుంచి రిఫ్లెక్స్కి వచ్చేసరికి రూటింగ్, చిన్న దగ్గర కానీ లిప్స్ కానీ ఏదైనా టచ్ అయినప్పుడు ఎటువైపు నుంచి సెన్సేషన్ వస్తుందో బేబీ అటువైపు నోరు తెరుచుకొని తిరుగుతుంది అనమాట. దీన్ని రూటింగ్ అంటారు. సక్కింగ్ అంటే చప్పరించడం. స్వాలోయింగ్ రిఫ్లెక్స్ అంటే ఈ సక్ చేసిన మిల్క్ని మింగడం. సక్కింగ్, స్వాలోయింగ్ కోఆర్డినేషన్ ఉంటేనే బేబీ ఫీడింగ్ తీసుకోగలదు. అందుకే ప్రీటర్మ్ బేబీస్లో సక్కింగ్, స్వాలోయింగ్ కోఆర్డినేషన్ ఉండదు కాబట్టి మనం ఎన్జీ ఫీడ్స్ కానీ లేదా ఓరల్ ప్యాలడాయి ఫీడ్స్ కానీ ఇస్తాం. థ్యాంక్ యూ.